నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అశోక్ విజయదశమి రోజునే బాబాసాహెబ్ ధమ్మ దీక్ష ఎందుకు ఇచ్చారు? ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అశోక్ విజయదశమి రోజునే బాబాసాహెబ్ ధమ్మ దీక్ష ఎందుకు ఇచ్చారు? వినాశకరమైన కళింగ యుద్ధం సుమారు బిఫోర్ కామన్ ఎరా 261 తర్వాత కొంతకాలానికి అశోక్ చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించడానికి దారితీసిన లోతైన పరివర్తనను అనుభవించాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతంలో అధికారికంగా ప్రారంభించడం 262-261 బీసీఈ సమయంలో జరిగింది. ప్రత్యేకించి అశోక్ సామ్రాట్ వేలాది మంది మరణించి ప్రాణాలతో బయటపడిన తర్వాత వారితో యుద్ధం యొక్క పరిణామాలను చూసినప్పుడు ఈ యుద్ధం వలన దాని అపారమైన రక్తపాతం, ప్రాణ నష్టం అశోకుణ్ణి తీవ్రంగా ప్రభావితం చేసింది. అశోకుని బౌద్ధ మత ఆలింగనం, కళింగ యుద్ధం అనంతరం పరిణామాలు, యుద్ధం యొక్క ఘోరాలను చూసిన తర్వాత అశోకుడు తీవ్ర పశ్చాత్తాపంతో నిండిపోయాడు. హింస యొక్క దుఃఖం, అపరాధం అతన్ని మరింత శాంతియుతమైన, దయతో కూడిన జీవన విధానాన్ని కోరుకునేలా చేసింది. అందుకే ది గ్రేట్ అశోక్ సామ్రాట్ భార్య విదిషాదేవి ద్వారా బౌద్ధం గూర్చి తెలుసుకోవడం వల్లనే అశోకుడిలో పరివర్తన జరిగింది. ఈ మార్పుకు భార్య విదిషాదేవి, కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడే కారణమయ్యారు. బౌద్ధ గురువులు ప్రభావం. అశోకుడు బౌద్ధ సన్యాసులచే మిక్కిలి ప్రభావితమయ్యారు. మొగ్గలిపుట్ట టిస్సా ప్రముఖ బౌద్ధ సన్యాసి పండితుడు బౌద్ధంలోని అహింస వంటి ప్రధాన సూత్రాలైన కరుణ, నైతిక పాలనను అర్థం చేసుకోవడంలో అశోకుడికి మార్గనిర్దేశకం చేశారు. యుద్ధ విరమణ విజయోత్సవాలు ఘనంగా జరపాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయుధాల పూజకు దేశమంతటా సిద్ధమైంది. వాస్తవంగా ఆయుధ పూజ బౌద్ధానిది. ఆయుధాలు వాడకూడదని సామ్రాట్ అశోక్ నిర్ణయించుకుంటే సనాతన ధర్మం ఈ ఆయుధ పూజలను ఇతరులను చంపడానికి వాడుతున్నది. ఆ రోజు అశ్వయుజ శుద్ధ అష్టమి, బౌద్ధులకు ఉపవాస దినం. అశోకుడు తన బిడ్డలతో ఆ రోజు బౌద్ధ దీక్ష తీసుకున్నారు. ఆ మరుసటి రోజున తన కారాగారాల్లో ఉన్న యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేశాడు. ఉరి శిక్షలను రద్దు చేశాడు. ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ప్రతి యుద్ధ ఖైదీకి 2.5 ఎకరాల భూమిని హక్కు పత్రాలతో అందించాడు. నవమి తర్వాత రోజు దశమి. ఆ రోజుని శాంతి దశమిగా ప్రకటించాడు. ఆయుధాలను కట్టకట్టి మూలన పెట్టండి, కత్తికి బదులు పంచశీలను పతాకాన్ని ఎత్తండి అని ప్రకటించాడు. దేశమంతా ధమ్మ విజయోత్సవాలు జరిగాయి. అధికార మార్పిడి. యుద్ధం ముగిసిన వెంటనే అశోకుడు బౌద్ధం మత పట్ల ఆసక్తి చూపాడు. యుద్ధం ముగిసిన 1 సంవత్సరం తర్వాత అతను అధికారికంగా బౌద్ధాన్ని స్వీకరించాడు. అతను బౌద్ధ ధమ్మ మార్గాన్ని చేపట్టాడు. బిఫోర్ కామన్ ఎరా 261లో బౌద్ధానికి మద్దతు ఇవ్వడం, ప్రచారం చేయడం ప్రారంభించారు. వారు తన పాలకులకు మార్గదర్శక సూత్రంగా ధమ్మం, బౌద్ధ నైతిక నియమావళి స్వీకరించాడు. అహింస, అందరి జీవితాల పట్ల గౌరవం, నైతిక విధిని నొక్కి చెప్పింది. బౌద్ధ మండలి తన సామ్రాజ్యంలో బౌద్ధాన్ని ఏకీకృతం చేయడానికి మొగ్గలిపుట్ట టిస్సా మార్గదర్శకత్వంలో 3వ
బౌద్ధ మండలిని 250 బీసీలో నిర్వహించడంలో అశోకుడు కీలక పాత్ర పోషించాడు. ఈ కౌన్సిల్ బౌద్ధ మతాన్ని భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేయడంలో సహాయపడింది. శ్రీలంక, బర్మా, ఇప్పుడు మనం మయన్మార్ అంటున్నాం, మరియు వెలుపల ప్రాంతాలకు తన సంతానాన్ని పంపింది. అశోకుని వారసత్వం. అతని మతమార్పిడి తర్వాత అశోకుడు తన సామ్రాజ్యం అంతటా శాసనాలను జారీ చేశాడు. గృహతుల్య సూత్రాలు రాళ్ల స్తంభాలపై చెక్కబడి ధమ్మం విలువలను ప్రకటిస్తూ జంతువులతో సహా అన్ని విషయాల పట్ల కరుణ, సహనం, సంక్షేమాన్ని నొక్కి చెప్పారు. ఈ అశోక స్తంభాలు మరియు రాతి శాసనాలు ఇప్పటికీ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు. తీర్మానం: అశోకుడు మారిన ఖచ్చితమైన తేదీని ఖచ్చితంగా నమోదు చేయనప్పటికీ 261 బీసీ కళింగ యుద్ధం తర్వాత అశోకుని పరివర్తనకు నాంది పలికిందని విస్తృతంగా అంగీకరించబడింది. బౌద్ధ మతం వైపు అతని మార్పు క్రమంగా జరిగింది. యుద్ధం జరిగిన 1 సంవత్సరం తర్వాత అధికారికంగా మారే అవకాశం ఉంది. అహింస మరియు నైతిక పాలన ఒక సామ్రాజ్యాన్ని ఎంతో లోతుగా పునర్మించగలదో చెప్పడానికి ఈ మార్పిడి తర్వాత వారి పాలన చారిత్రాత్మక చిహ్నంగా నిలుస్తుంది. అశోక విజయదశమి నాటి నుండి నేను కానీ, అంటే అశోకుడు కానీ వారి వారసులు కానీ యుద్ధాలు చేయరు. కరుణ, శాంతి, మానవత విలువలే మా మార్గం అని ప్రకటించాడు. ఆ సంవత్సరం అంటే బిఫోర్ కామన్ ఎరా 262 నుండి మౌర్య వంశంలో ఆఖరి రాజు వరకు భారతదేశం అంతా అశోక విజయదశమి నాడునే అహింసోత్సవాలు జరిగాయి. మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడైన బృహద్రథుడు 185 బీసీలో అతని సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర శుంగచే హత్య చేయబడ్డాడు. అది కూడా సరిగ్గా విజయదశమి రోజునే జరిగింది. ఆ తర్వాతనే బౌద్ధ పతనంతో అహింసోత్సవాల కనుమరుగయ్యాయి. ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ దేశంలో అసలు సిసలైన మైనార్టీ బ్రాహ్మణులు 1925 సంవత్సరం అక్టోబర్ విజయదశమి రోజునే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని స్థాపించారు. నాగ్పూర్ భారతదేశానికి ప్రధాన కేంద్ర బిందువు కనుకనే సనాతన ధర్మాన్ని ఎదుర్కొనడానికి బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరలా ఆ ధమ్మ దీక్ష ఉత్సవాన్ని 1956 అక్టోబర్ 14 విజయదశమి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగ్పూర్లో ప్రారంభించారు. ఆ రోజున 10 లక్షల మందితో వారు బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకొని తన అనుయాయులతో 22 ప్రతిజ్ఞలు చేయించారు. అలా తిరిగి భారతదేశంలో అశోక విజయదశమి చరిత్ర పునఃప్రారంభమైంది. 1956 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు లక్షలాది మంది అశోక్ విజయదశమి నాగ్పూర్ చేరుకొని బాబాసాహెబ్ను గుర్తు చేసుకుంటూ వారిచ్చిన 22 ప్రతిజ్ఞలు దేశంలో మారుమోగేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. దీన్ని అడ్డుకొనడానికే సనాతన ధర్మ సనాతన ధర్మం దీక్షా భూమిలో పార్కింగ్ ప్లేస్ కట్టడానికి ఉపక్రమించిన క్రమంలో దాన్ని భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళ కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వం అక్కడ పార్కింగ్ ప్లేస్ కట్టడాన్ని విరమించుకుంటామని ప్రకటన కూడా చేశారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ మనవళ్ళు ఆదరణీయులు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళ్ మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా ఉండి బాబాసాహెబ్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 12న నాగ్పూర్లో ఈ కవాతు కూడా జరిగింది. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు, మనం అశోక విజయదశమి శుభాకాంక్షలు అని తెలియచేయాలి. ఈ విషయాలన్నీ గమనంలో ఉంచుకొని
ఈ బాబాసాహెబ్ ఎందుకు అశోక్ విజయదశమి రోజునే ఈ ధమ్మ దీక్ష తీసుకున్నారో మనందరం గ్రహించాలని తెలియజేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. నమో బుద్ధాయ.